గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. I love you. ఎవరు? Hey, Jennifer. హాయ్ స్టీవ్. ఏంటి బెల్ కొట్టకుండా తలుపు తీసా? బెల్ మోగకుండా తలుపు ఎలా తీస్తాను? Hey, really? నేను కొట్టలేదు. నమ్మేశాను. నన్ను నమ్మవా? నాకు వినిపించిందంటున్నాను. నిజంగా నేను అసలు బెల్లే కొట్టలేదు. నువ్వే కొట్టావు. సరిపడా. పొద్దున్నే మొదలు పెట్టేసావా? నో టెస్ట్ అయిపోయింది. Hey, ఏంటి నా నో నో ఐ వోంట్ బిలీవ్. చూస్తున్నావా అక్క, కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్లో ఎలా వెళ్తుందో. అవునవును. అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తోంది. సెంట్ ఏమిటి, ఊరికే వస్తే ఏదైనా కొట్టుకొని వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. ఆగవే, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోసు కొడతామేంటి? ఓహో, వాడి దగ్గర కారు ఉందని వాడు వెంట పడుతున్నావా? నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా? నువ్వు మంచిదేనోనేగా సైకిల్ నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను. మాట్లాడవే, సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తిక్. నేను బావడం లేదు, ఊరంతా కూడా కూస్తుంది. కార్తిక్ ఇంకాపు. నాతో ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఉండవని సంగతి చెప్తాను. కొట్టమా దాన్ని, కొట్టు. నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తిక్, లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. అసలు లోపల ఏం జరిగింది? పోరగా నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా, చూడవే. కార్తిక్ లేవరా. ఏంటమ్మా? లేవరా, టైం అవుతుంది. లేవరా కార్తిక్, లేవరా. మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా? నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే, నా మాట వినరా, లేవరా. లేవలేదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడా వీడు? ఎవరా మోహన్ చూడు, దొంగ పూలు పట్టేవాళ్ళగా. ఓదరా ఊదమంటే పీల్చుకుంటున్నాడు. తంతో ఏమిట్రా, ఓదమన్నానా? నా మాట వినండి. నువ్వు బాగుపడాలని ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నావు? లేదమ్మా, కావాలని అలా చేయలేదు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపిచ్చారు, అందుకే. అప్పుడెంత కక్కేశానమ్మా. ప్రామిస్. ప్రామిస్ ఏమిట్రా ప్రామిస్? ప్రామిస్ చేయడం అంటే వీడికి హల్వా తిన్నట్టే. వీడే వీడి ఫ్రెండ్స్ తాగించుంటాడు. వినండి, కొట్టకండి. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసిరా నాన్న. అలాగమ్మా.
టాక్సీ. వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఎంత అయింది? 100 రూపాయలు మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ. లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తానే. నా జని మీద నేనే డౌట్ పడ్డామా? ఛే, జెనీ ఉమ్, చీర మార్చేసుకోవచ్చుగా? ఎందుకు? ఏ 2 రోజులుగా అయింది. ఈ రోజు వద్దు. ఏమైంది? చెప్తే వినండి. ఈ రోజు తుడిస్తే చాలు. నువ్వు ఒకదాన్ని. తొందరపడకండి. వెయిట్ వెయిట్. మెల్లగా. ఫేస్ మాత్రం తుడిచేస్తానంటావా? అవును. సరే ఓకే. అన్నయ్య, నేను ఊసినట్టు ఏమీ జరగలేదు. జీసస్ నీకు తోడుగా ఉంటారు. నేను వెళ్ళొస్తాను స్టీఫెన్. జెనీ, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ స్టీఫెన్, ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? ఈ స్టెల్లా మీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్. చాలా థ్యాంక్స్ జెనీ. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. I love you. I love you. I love you. I love you. అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నేను హీరోయిన్ అనుకుంటున్నాను. నువ్వు నోర్మివే. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. మీరంటే వాడికి అంత ప్రేమ. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాపాన్ని పోలేదు. ఈ రోజేమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? ఆహా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో. రేయ్, త్వరగా లెక్క పెట్టివరా. ఇదిగోరా నా షేర్ 250. 1 2 3 4 400. కార్తీక్ ఆగరా. ఏంట్రా? రారా, ముఖ్యమైన మ్యాటర్ ఉంది. కంప్యూటర్ క్లాస్కి టైం అయిందిరా. రే మామా, జెన్నిఫర్ ని కరెక్ట్ చేసాంరా. ఏంట్రా? రే, నీ షేరు 250 పెట్టివరా. ఎందుకు? 1000 రూపాయలకి మాట్లాడి జెన్నిఫర్ ని ఈ నైట్ కి బుక్ చేసాంరా. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్, డిన్నర్, ఆ తర్వాత చూసుకో మ్యాటరే. సరే సరే, అందరూ 250 ఇచ్చారు, నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి. ఏంటి మావా, బల్బు ఎలగలేదా? ఏంటా సడన్ చాలా ఓవర్ అవుతున్నావు. చంపేస్తాను. అబద్ధం చెప్తానంట్రా? చెప్పను. అబద్ధం చెప్పరా, నన్ను కొట్టకు. చెప్పు. గుర్తుంచుకోండి. డబ్బులు వద్దండి, ఖాతాలో లేదు, రాసుకుంటా. తీసుకోండి. ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా. నాకేదైనా లెటర్ వచ్చిందా? లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సినోడు రాస్తేగా నేను నీకు ఇచ్చేది. పరిగిరాని విధవా, రాజీ చించింది చాలరా. నా కట్లు విప్పరా,
నీకు ఇది న్యాయంగా వద్దా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంకు శోకంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్న కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇల్లు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని రే, నీకు అసలు బుద్ధుందా? ఎందుకురా జెనిఫర్ కోసం సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాడిని, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగల కొడుతుండు. కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను. నవ్వకు. గట్లంటావేంద్రా? నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే? నా చేతుల్లో నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా? గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఇట్లు నీ ప్రియమైన కార్తీక్. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుసలేదు, ఎదనసలేదు, కొసరినులే మదిని మౌనగానం బలచింది, అది తడబడి మురిసెనులే, ఎదను ప్రేమ గాలి తాకింది, అది కలకల నవ్వినది. ఎందుకో గుండెలో పూల సందడి రేగిలే, అందుకే హాయిగా ప్రేమ విందులు చేసేలే, నలున ప్రేమ రేగిన ఈ వేళ, ఊహల్లో వేగం పెరిగెనులే, నవ్వుల మనసే వీణలు మీటే, రాగాలు పలికిందే, మదిని మౌనగానం వలచింది, అది తడబడి మురిసెనులే. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుసలేదు, ఎదనసలేదు, కొసరినులే. సాగిలే సోయగం సన్నజాజుల జావళి, సోలెలే సుందరం మదిని మాయని గారడి, కలల కాలం కౌగిలి అడిగే, తీయని దాహం మాయే, నవ్వెడి వయసే వెన్నెల కోసం వేచింది ఓ మనసా, మదిని మౌనగానం వలచింది, అది తడబడి మురిసెనులే. నాలు వయసొకటుంది, మనసొకటుంది, పిలిచినది ఏదు గుసగుసలేదు, ఎదనసలేదు, కొసరెనులే మదిని